శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులారాశిలో పుట్టిన వారికి మరో 24 గంటల్లో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు. ఇది మీరు వింటే కనుక ఎగిరి గంతులు వేస్తారు. అయితే రేపటి నుండి అంటే మరో 24 గంటల్లో ఈ యొక్క తులారాశి వారికి పట్టబోయేటటువంటి ఆ అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ యొక్క తులారాశి వారికి రేపటి నుండి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా మారబోతోంది, ఏ దేవత ఆరాధన వీరికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక జ్యోతిష చక్రంలో ఈ యొక్క తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ యొక్క తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారి యొక్క మనస్తత్వం చూసినట్టయితే కనుక ఈ రాశికి చెందినటువంటి పురుషులు దృఢమైన సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్న సమయానికి పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి సహనం, ఓర్పు అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క తులారాశికి చెందినటువంటి స్త్రీలు కూడా వీరి యొక్క మనస్తత్వం కూడా దృఢంగా మంచి సంకల్పంతో ఉంటారు. అలాగే వీరు మంచి గుణగణాన్ని, అందాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి కార్యాలైనా పూర్తి చేయగలిగిన సత్తా ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు చూడడానికి సున్నితంగా, అందంగా ఉంటారు. అది మాత్రమే కాకుండా ఈ రాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ తులారాశి వారు తమ జీవిత భాగస్వామికి అంతులేని ప్రేమను అందిస్తారు. కాకపోతే ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా సులభంగా కోపం తెచ్చుకుంటారు. అలాగే వీరు ఇతరుల మాటలను లెక్క చేయరు. ఈ రాశి వారు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు. దీనివల్ల వీరు కొన్ని ఇబ్బందులను, ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఈ తులారాశి వారికి వారసత్వంగా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి కూడా మంచి సహకారం లభిస్తుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకెళ్ళే మనస్తత్వం ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి రేపటి నుండి కూడా గ్రహస్థితిలో అనేక మార్పుల కారణంగా మరో 24 గంటల్లో ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గత సంవత్సరంలో వీరు పడిన కష్టాలు, వీరు అనుభవించిన టార్చర్లు, మెంటల్ టార్చర్, వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో చెక్ పెట్టబోతున్నారు. రేపటి నుండి కూడా వీరికి ఉండేటువంటి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇబ్బందులు దూరమైపోతాయి. అడ్డంకులు మట్టు మాయమైపోతాయి. ఇక రేపటి నుండి కూడా ఈ తులారాశి వారు గ్రహస్థితిలో అనేక మార్పుల కారణంగా ఈ రాశి వారు వీరు చేసే ప్రతి పనిలో కూడా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా ఈ తులారాశి వారు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారం పరంగా వీరు ఊహించని లాభాలు అందుకోబోతున్నారు. ఇక ఈ రాశి వారు ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దానిలో కోరుకునేటువంటి ఆదాయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ తులారాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఊహించని లాభాలను పొందుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అధికంగా రాబోతూ ఉన్నాయి. దీనితో ఇప్పటి వరకు వీరు చేసిన అప్పులు, రుణాలు, బ్యాంకు లోన్లు అన్ని తీర్చివేస్తారు. అలాగే వ్యాపారంలో వ్యాపారపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో వీరికి తొలగిపోతాయి. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే ఈ తులారాశి వారికి ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు. వీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారాలు అందుతాయి. పై అధికారుల మెప్పును పొందుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి. జీతాలు పెరుగుతాయి. అదేవిధంగా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాశి వారికి ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకుంటున్న ఉద్యోగాలలో ఖచ్చితంగా విజయాలను పొందుతారు. ఇక ఈ తులారాశి వారికి ఈ సమయంలో కుటుంబపరంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీరు మీ తోటి సోదరుల నుండి శుభవార్తలు వింటారు. ఇప్పటి వరకు కుటుంబంలో ఏమైనా మనస్పర్ధలు, విభేదాలు ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి ఏవైనా పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బంధుమిత్రుల నుండి శుభ కార్యక్రమాలకు ఆహ్వానం పొందుతారు. ఇక ఈ మాసమంతా కూడా ఈ తులారాశి వారికి కుటుంబంతో చాలా సంతోషంగా, ఆహ్లాదంగా గడుపుతారు. ముఖ్యంగా ఈ సమయంలో, ఈ సంవత్సరంలో ఈ తులారాశి వారు
సంపాదించిన డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ రాశి వారికి పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు. కాబట్టి మీరు మాత్రం మీ కుటుంబ అవసరాల గురించి, మీ ఫ్యూచర్ భవిష్యత్తు గురించి, మీ పిల్లల చదువుల గురించి, వారి భవిష్యత్తు గురించి డబ్బును అంటే మీరు సంపాదించిన డబ్బులో కొంత భాగం పొదుపు చేసుకోవడం ఎంతైనా మీకు మంచిదని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకోబోతున్నారు. ఎప్పటి నుంచో బాధపెడుతున్న కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు మాత్రం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి మీకు మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి తప్పకుండా చేయాలి. దీంతో పాటుగా ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఈ రాశి వారు పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఇక ఈ తులారాశి వారు వీరికి వచ్చేటటువంటి మంచి అవకాశాలతో పాటుగా ఈ రాశి వారు ఈ సమయంలో మీ జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుకోవడానికి పాటించవలసిన పరిహారం తెలుసుకుందాం. ఈ రాశి వారు ప్రతి శనివారం నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి. అలాగే శనిదేవునికి నల్ల నువ్వులు, బెల్లంను నైవేద్యంగా పెట్టాలి. ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయాలి. అలాగే తీపి పదార్థాలతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి. ముఖ్యంగా రాత్రి నానబెట్టిన ఉలవలను కానీ, శనగలు కానీ ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. తద్వారా మీరు చేసే ప్రతి పని కూడా దిగ్విజయంగా విజయాన్ని సాధిస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతోంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.